ఈరోజు మనం చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ అయింది విజయనగరంలో ఇవాళ. సో శ్రీలీల నేను ఎంత మర్చిపోదాం అన్నా కూడా మర్చిపోలేను, ఎందుకంటే శ్రీలీల 1 వీక్ నుంచి తినేస్తుంది అనమాట టీవీలో. చెన్నై షాపింగ్ మాల్ 18 డిసెంబర్ వస్తున్నా అని చెప్పి. సో మనం ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ విజిట్ చేద్దామా. ఫైనల్గా చెన్నై షాపింగ్ మాల్లోకి అయితే దూరి వచ్చేసాను. స్టార్టింగ్ నుంచే వీడియో రికార్డ్ చేద్దామంటే అసలే కొత్త ఐఫోన్ కొన్నాను, ఎందుకు అసలు ఈఎంఐ కూడా కట్టలేదు. ఇంకా అటు ఇటు అయితే ఎందుకులే రిస్క్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి సెటిల్డ్గా ఒక ప్లేస్లో నిల్చొని చక్కగా మొత్తం వీడియో అంతా కవర్ చేస్తున్నాను. క్రౌడ్ చూసారు కదా, ఎవరు బాధ వాళ్ళదే. పాప మా వర్కర్స్ని చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉందో. సర్లేండి, కానీ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మొత్తం అంతా శారీస్ అండి. శారీస్ అంటే మామూలుగా కాటన్ సిల్క్, కాటన్లో పట్టు సిల్క్ మొత్తం అన్నీ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆ టైప్ శారీస్ అనమాట. అంటే బిలో 1500 వరకు ఆ రేంజ్ శారీస్ అన్నీ ఇక్కడ పెట్టారు. అగోండి అక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అదైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 5 minutes బ్యాక్ వరకు అయితే ఇంకా అక్కడ ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు. జస్ట్ ఇప్పుడే అక్కడ క్లియర్ చేశారు. స్టాఫ్ అయితే ఎంత స్టాఫ్ ఉన్నారో అర్థం కావట్లేదు. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో సైడ్ అంతా జ్యువెలరీ పెట్టారు, అండ్ ఇటు సైడ్ అంతా డ్రెస్సెస్ అనమాట. ఫుల్లీ ఫ్లోర్ అంతా మొత్తం డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి. అటు సైడ్ ఏమో బిల్లింగ్ కౌంటర్, అది కూడా ఖాళీ లేదు అసలు, అక్కడ కూడా కొట్టేసుకుంటున్నారు. ఇక్కడ డ్రెస్సెస్ అయితే మెటీరియల్స్, ప్లాజో సెట్స్ ఇవి ఇంకా అలా పడేశారు. ఎవరు నచ్చింది వాళ్ళు ఎంచుకోవడమే. ఒకరు ఓపెన్ చేస్తారు, ఒకరు పీకేస్తారు. రేట్లు మాత్రం నార్మల్గానే ఉన్నాయి, ఏమంత తక్కువగా ఎక్కువగా ఏం లేవు. బయట ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి. మెటీరియల్ కూడా పర్లేదు, ఒక 70% బాగానే ఉంది. ఇది దాని నెక్స్ట్ ఫ్లోర్ అనమాట, సెకండ్ ఫ్లోర్లో కూడా మొత్తం అంతా శారీస్ ఉన్నాయి. ఇక్కడ శారీస్ ఏంటంటే కింద మీద కొంచెం హెవీ కాస్ట్ ఉంటాయి అనమాట. ఒక 1800 నుంచి 2000 దాటి, అదంతా వర్క్ శారీస్, డిజైనర్ శారీస్ అనమాట. ఇవి దగ్గరలో ఎవరైనా పెళ్ళి పెట్టుకుంటే మాత్రం ఈ శారీస్ అవి చూస్ చేసుకోవడానికి బాగుంటాయి. శారీస్ కూడా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఆ శారీస్, ఆ వర్క్ శారీస్ నాకైతే వర్క్ శారీస్ బాగా నచ్చినాయి. అక్కడ చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. అలా బ్లూ కలర్ శారీ అయితే నాకు బాగా నచ్చింది. కొంచెం 27-3 ఆ రేంజ్లో ఉంటుందని చెప్పారు. మనీ ఏం తీసుకెళ్ళి, బట్ ఆ శారీ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్తే కిడ్స్ వేర్ అనమాట. ఇక్కడ మొత్తం కిడ్స్ వేర్ అయితే నాకు చాలా నచ్చింది. అన్నిటికన్నా నాకు కిడ్స్ వేర్ బాగా నచ్చింది. కాస్ట్ రీజనబుల్గా ఉంది, అండ్ నెక్స్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే నాకు బీభత్సంగా నచ్చింది. ఈ స్కర్ట్స్ కూడా చాలా ప్రిటీగా ఉన్నాయి. అంటే చూడడానికి ఎలా కనిపిస్తున్నాయో క్వాలిటీ కూడా అలానే ఉంది. ఈ ఫ్రాక్స్ అయితే 1800 ఎంతో పడుతున్నాయి. క్వాలిటీ అయితే మస్తు ఉన్నాయి. ఇగో చిన్నపిల్లల ఫ్రాక్స్ అనమాట. ఇవైతే చాలా ప్రిటీగా ఉన్నాయి లైవ్లో చూస్తే. ఇది 12 to 13 ఏజ్ వాళ్ళ సెక్షన్ అనమాట. ఇదైతే ఇంకా బాగున్నాయి. మెయిన్ ఇవి నాకు బాగా నచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఫ్లోర్, పైన థర్డ్ ఫ్లోర్ మెన్స్ అనమాట. నాకు మస్తు భయం వేసింది, ఎందుకంటే లేడీస్ చాలా తక్కువ మంది ఉన్నారు, చాలామంది మెన్స్. ఒకసారి చూస్తే నాకు చాలా భయం వేసింది అనమాట ఎందుకో. నెక్స్ట్ లెనిన్, రేమాండ్ మొత్తం చాలా, అంటే ఇక్కడ ప్రీషియస్ బ్రాండ్స్ ఇక్కడ ఏం లేదు, అరవింద్ కాటన్. సో ఇట్స్ రివ్యూ టైం. ఓవరాల్గా చెన్నై షాపింగ్ మాల్ మీద నా రివ్యూ ఏంటంటే, యాక్చువల్గా మాల్ అయితే గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి మొత్తం 3 floors అయితే ఉంది. సో ఈ 3 floors నార్మల్గా శారీస్ అవైతే నాకు పెద్దగా ఏం అనిపించలేదండి. కిడ్స్ వేర్ అయితే బాగుంది, ఫ్రాక్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ 12 to 13 ఏజ్ ఉన్న వాళ్ళకైతే డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ సెక్షన్ కూడా బాగానే ఉంది. సిల్వర్ అది ఇంకా ఇప్పుడే ఏం స్టార్ట్ చేయలేదు, చెప్పాను కానీ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. కాకపోతే ప్రతిదీ 99 అని చెప్పారు కదా, అదైతే ఇవాళ కాదు. నార్మల్గానే బయట ఎలా ఉన్నాయో అలానే ఉందండి. ఏది సస్తాగా, ఐ మీన్ చీప్గా వచ్చేసినాయి రేట్లు బయట బాగా తక్కువ పోల్చుకుంటే అని చెప్పేసి అలా ఏం లేదు. ఎలా ఉన్నాయో రేట్లు అలానే ఉన్నాయి. నాకైతే కిడ్స్ వేర్ ఒకటే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వర్క్ శారీస్ బాగున్నాయి. వర్క్ శారీస్ అయితే చాలా బాగున్నాయి. మెన్స్ కలెక్షన్ అయితే పర్వాలేదు, ఓకే. ఓవరాల్గా ఈరోజు విజయనగరంలో ఓపెన్ అయిన చెన్నై షాపింగ్ మాల్ రివ్యూ అని ఇదనమాట. హోప్